బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు సైకిల్ తొక్కడం పెద్ద వింతేమీ కాదు. కానీ ఒక వ్యక్తి కళ్ళకి గంతలు కట్టుకొని కేవలం గాలి పీల్చుకోవడానికి మాత్రమే వీలుగా ఉండేలా ముక్కుకి ఉన్న 2 రంధ్రాలు వదిలేసి మిగతా ఫేస్ మొత్తం ఒక క్లాత్ని కట్టుకొని సైకిల్ తొక్కితే అది మాత్రం అద్భుతం. ఇది నిజంగా జరిగింది. అది కూడా ఒక భారతీయుడు ఈ ఘనత సాధించడం విశేషం. ఆయన పేరు బగ్స్. ఇతను ఒక మెజీషియన్. బగ్స్ అసలు పేరు ఖుదా బగ్స్. ఆయన కాశ్మీర్లోని ఒక రిచ్ ఫ్యామిలీలో జన్మించాడు. బగ్స్ కి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రొఫెసర్ మూర్ అనే ఒక మెజిషియన్ చేసిన మ్యాజిక్ షో చూశాడు. ఆ షో చూసిన బగ్స్ మ్యాజిక్ నేర్చుకోవాలని అనుకొని ఆ షో జరిగిన 2 రోజుల తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. అలా పారిపోయిన అతను లాహోర్ వెళ్లి అక్కడ ప్రొఫెసర్ మూర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి 1 సంవత్సరం పాటు అక్కడే ఉండి మ్యాజిక్ కి సంబంధించిన మెలకువలను నేర్చుకున్నాడు. ఆ తర్వాత సంవత్సరం మయన్మార్, శ్రీలంక, ముంబై వంటి ప్రాంతాలు తిరుగుతూ వివిధ మెజిషియన్స్ ని, యోగులను, థియేటర్ ఆర్టిస్టులను కలిసి వారి దగ్గర నుండి మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత 1935వ సంవత్సరం మేలో బగ్స్ ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆ టైంలో ఇంగ్లాండ్ ప్రజలకి ఇండియా నుండి వచ్చే మెజిషియన్స్ అంటే ఆసక్తి ఉండేది. ఇండియా అంటే మెజిషియన్స్ ఉండే దేశమని అని అనుకునేవారు. బగ్స్ ఇంగ్లాండ్ వచ్చాక కళ్ళు లేకున్నా చూడగలరని చెప్పి బాగా రద్దీగా ఉండే ఇంగ్లాండ్, యూరోప్ వీధుల్లో కళ్ళకి గంతలు కట్టుకొని సైకిల్ తొక్కారు. ఈ ఫీట్ చేసి బగ్స్ చాలా ఫేమస్ అయ్యారు. ఈ ఫీట్ చూడటానికి వచ్చిన ప్రజలు బగ్స్ ని ది మ్యాన్ విత్ ఎక్స్రే ఐస్ అని పిలిచేవారు. బగ్స్ కళ్ళకి గంతలు కట్టుకొని చాలా పనులు చేసేవారు. అయితే బగ్స్ మీద సందేహాలు ఉన్న కొంతమంది బగ్స్ ని పరీక్షించాలి అని అనుకున్నారు. అందులో గోస్ట్ హంటర్ గా చాలా ఫేమస్ అయిన హ్యారీ ప్రైస్ ఒకరు. హ్యారీ ప్రైస్ కొంతమంది వైద్యులతో కలిసి బగ్స్ ని టెస్ట్ చేయాలి అని అనుకున్నారు. అందుకోసం సర్జికల్ బ్యాండేజెస్, టేప్, కాటన్ వంటి వాటితో బగ్స్ కళ్ళకి గంతలు కట్టారు హ్యారీ. అలా కట్టిన తర్వాత బగ్స్ ని చదవమని అడిగితే సులభంగా చదివేశాడు. అప్పుడు అక్కడ ఒక వైద్యుడు బగ్స్ కి మళ్ళీ కళ్ళకి గంతలు గట్టిగా కట్టి తను రాసిన పదాలను చదవమని చెప్తే అవి కూడా చాలా సులువుగా చదివేశాడు. కానీ కొంతకాలం తర్వాత హ్యారీ ప్రైస్ బగ్స్ కి ఇంకొక టెస్ట్ పెట్టాలని అనుకున్నాడు. ఆ టెస్ట్ వల్ల బగ్స్ ఇంకా ఫేమస్ అయ్యాడు. అదేంటంటే సర్రే అనే ఒక గ్రామీణ ప్రాంతంలో నిప్పుల గుండం ఏర్పాటు చేసి నడవమన్నాడు. ఆ టెస్ట్ చేసేటప్పుడు చాలా మంది వైద్యులు, సైకాలజిస్టులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. బగ్స్ నడవడానికి ముందు, నడిచిన తర్వాత ఆయన పాదాలను చూసి ఆశ్చర్యపోయారు అక్కడి వాళ్ళు. ఎందుకంటే బగ్స్ కాళ్ళకి చిన్న గాయం కూడా కాలేదు. ఇంగ్లాండ్ లో ఫైర్ వాకింగ్ చేయడం ఇదే తొలిసారి. సరిగ్గా ఇది జరిగిన 9 రోజుల తర్వాత మరింత పరిశీలకుల సమక్షంలో ఉక్కును కరిగించే అంత వేడిగా ఉన్న అగ్నిగుండం మీద నడవమని అన్నారు. ఆ అగ్నిగుండం మీద బగ్స్ ఒకసారి కాదు 2 సార్లు నడిచారు. మళ్ళీ నడిచిన తర్వాత చూస్తే బగ్స్ కాళ్ళకి చిన్న బొబ్బ కూడా రాలేదు. అలా తన ప్రదర్శనలతో బగ్స్ ద మ్యాన్ విత్ ఎక్స్రే ఐస్ గా ఫేమస్ అయ్యారు. ఆయన షోలను చూడటానికి ప్రజలు విపరీతంగా వచ్చేవారు. ప్రజలందరూ బగ్స్ ని 8th వండర్ అని, శతాబ్దపు అద్భుతమని అభివర్ణించేవారు. ఒకసారి బగ్స్ ప్రదర్శన అయిపోయిన తర్వాత ఆ షోలో పాల్గొన్న 3 మహిళలు బగ్స్ గురించి తెలుసు కనుక ఆయన పక్కన గది మాకు వద్దని గోల చేశారు. ఎందుకు అని అడిగితే బగ్స్ తన ఎక్స్రే కళ్ళతో మమ్మల్ని చూడగలడని, ఆయన గదికి మా గదికి మధ్య ఒక గోడ మాత్రమే ఉంది అని, అందుకే ఆయనకి దూరంగా ఉండే గదులు కేటాయించమని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి మీకు అని బగ్స్ ని అడిగితే దానికి బగ్స్ భౌతిక, మానసిక శక్తుల మధ్య కొంత అస్పష్టతమైన సంబంధం ఉంటుంది. అగ్నిగుండం మీద నడిచినప్పుడు మంట తప్ప మరేది చూడలేదని, అది చల్లగా ఉంది అని చెప్పారు. అలాగే కళ్ళు మూసుకొని ఎలా చదువుతున్నారు అని అడిగితే తనకి అంతర్దృష్టి ఉందని, యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక యోగి దగ్గర ఆ విద్య నేర్చుకున్నానని, అంతర్దృష్టి సాధించడానికి ఆ యోగి కొన్ని వ్యాయామాలు నేర్పించారని, ఆ వ్యాయామంలో కొవ్వొత్తి జ్వాలలోని నల్లని భాగం పరిసరాల్లోని ప్రతిదీ అదృశ్యం అయ్యే వరకు చూస్తూ ఉండిపోయానని, అలా చూస్తూ ఉండగా తనకు ఇష్టం అయిన సోదరుడి ముఖం దృశ్య రూపంలో కనిపించింది అని చెప్పారు. అలా చాలా ఏళ్ల పాటు రాత్రిళ్ళు కళ్ళు మూసుకొని దృష్టిని కేంద్రీకరిస్తే ఆలోచనల ఆకారాన్ని మసకగా అస్పష్టంగా చూడగలిగాను అని బగ్స్ చెప్పారు. అలా 28 సంవత్సరాలు వచ్చేసరికి కళ్ళకు గంతలు కట్టుకొని బుక్స్ చదవడం కూడా నేర్చుకున్నాను అని బగ్స్ చెప్పారు. అలా చాలా ఫేమస్ అయిన బగ్స్ అమెరికా, ఇంగ్లాండ్, హాలీవుడ్ లో ఫేమస్ అయిన మ్యాజిక్ కాజిల్ క్లబ్ లో సహా చాలా ప్రాంతాల్లో
ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ తర్వాత కాజల్ క్లబ్లో ఉండే మెజిషియన్స్తో కార్డ్స్ ఆడుతూ గడిపేవారు. అక్కడ మెజిషియన్స్ బక్స్ కళ్ళకి గంతలు కడితే తాము గెలవచ్చని అనుకుని బక్స్తో కార్డ్స్ ఆడేవారు. అలా ఆయన తన చివరి రోజులని మ్యాజిక్ కాజల్ క్లబ్లో గడిపారు. తన పక్కన గదిలో కూడా ఉండటానికి మహిళలు భయపడేలా చేసిన బక్స్ చివరిగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో 1981వ సంవత్సరంలో మరణించారు. బక్స్ జీవన ఆధారంగా ఒక సినిమా కూడా వచ్చింది. అలా తన 13వ ఏట ఇంటి నుంచి పారిపోయిన బక్స్ ద మ్యాన్ విత్ ఎక్స్రే ఐస్ గా చాలా ఫేమస్ అయ్యారు. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్స్ ప్లానెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.